హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'పల్లి చట్టంబి' టొవినో థామస్ హీరోగా నటించిన ఈ మలయాళం మూవీ ఏప్రిల్‌లో థియేటర్‌లో రిలీజ్ అయ్యి ఇప్పుడు సోనీ లివ్‌లో తెలుగులో అందుబాటులో ఉంది భయ్యా. ఇదొక పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీగా చెప్పొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. చట్టంబి అంటే చర్చి రక్షకుడు అని అర్థం. భూమి కోసం, మనుగడ కోసం, ఉనికి కోసం సాగే పోరాటం ఈ మూవీలో మెయిన్ పాయింట్‌గా చెప్పొచ్చు. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని కాస్త సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. నచ్చితే లైక్ చేయండి. మూవీ చూసిన తర్వాత నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది భయ్యా. అందరికీ ఈ మూవీ కనెక్ట్ కాకపోవచ్చు. 1915, 1960 కాలం నాటి కేరళలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా తీయబడిందని చెప్పొచ్చు. ఆ కాలం నాటి సెటప్ చాలా రియలిస్టిక్‌గా చూపించారు. మరి మూవీ గురించి మరిన్ని విషయాలు ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకోబోయే ముందు ప్లాట్ ఏంటో చూద్దాం. 1957లో కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడ్డాక తర్వాత భూ సంస్కరణల బిల్లు అమల్లోకొస్తుంది. దాంతో చర్చిలను కాపాడుకునేందుకు మత పెద్దలు ప్రత్యేక రక్షణ దళాలను ఏర్పాటు చేసుకుంటారు. అలా కనియార్‌లోని కున్నంపురం చర్చి భూముల రక్షణకు పోతన క్రిస్టోఫర్‌ని చట్టంబిగా నియమిస్తారు. చర్చిల భూముల్ని రక్షించుకోవడానికి వచ్చిన చట్టంబి ఏం చేశాడు? అతని గతమేంటి? అతని ఉద్దేశ్యం ఏంటి? తర్వాత ఏం జరిగింది అనేది మూవీ స్టోరీ. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా అనిపించిన సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్ట్‌లతో బావుంటుంది. అక్కడక్కడ వచ్చే యాక్షన్ సీన్స్ ఈ మూవీకి ప్లస్‌గా చెప్పొచ్చు. చట్టంబి, రెబెకాల మధ్య వచ్చే లవ్ స్టోరీ పర్వాలేదనిపిస్తుంది. ఎమోషన్స్ అక్కడక్కడ బాగున్నాయి. కృష్ణ పిల్లై చట్టంబిగా ఎందుకు మారాడు? దాని వెనుక కథ ఏంటి? అనేది ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. క్లైమాక్స్ బావుంది. మూవీలో ముఖ్యంగా టొవినో థామస్ గారి నటన చాలా బాగా అనిపించింది. ఈ మూవీలో విలన్‌గా శత్రు నటన చాలా బాగా అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ బావున్నాయి. ఈ మూవీలో చాలా మలుపులు ఉండడంతో కాస్త కన్‌ఫ్యూజింగ్‌గా అనిపించొచ్చు. నాకైతే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ పర్వాలేదనిపించింది. ఓవరాల్‌గా మూవీ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది భయ్యా. ఫ్రీ టైమ్‌లో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.